ఒక రిజర్వాయర్ జీవితకాలం లేట్ అవుతోంది. మధ్యలో వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం దానికి నీళ్లొదిలింది. ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్ పార్టీ సర్కార్ నారాయణపూర్ని భుజానకెత్తుకుంటానని చెబుతోంది. మరి ఆ పని సాధ్యమేనా? దశాబ్దన్నర కాలంగా రిజర్వాయర్ నిర్మాణం కోసం రైతులు ఆందోళనకు దిగుతున్నారు. యాసంగిలో సాగునీరు అందక ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వాలు మారాయి, ఎమ్మెల్యేలు మారుతున్నారు, కానీ ఆ రిజర్వాయర్ పనులు మాత్రం పూర్తి కావడం లేదు. నిర్వాసితులకు పునరావాసం, పరిహారం అందడం లేదు. మరి కాంగ్రెస్ సర్కారైనా నారాయణపూర్ రిజర్వాయర్ను పూర్తి చేస్తుందా? బాధితులకు పరిహారం అందిస్తుందా? వాచ్ దిస్ ఏబిఎన్ స్పాట్లైట్. ఇది నారాయణపూర్ చెరువు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం నారాయణపూర్ గ్రామాన్ని ఆనుకుని ఉంది. 2009లో అప్పటి కాంగ్రెస్ సర్కారు ఈ చెరువును రిజర్వాయర్ గా మార్చి ఇక్కడి రైతాంగానికి సాగునీరు అందించాలని భావించింది. అందులో భాగంగా నారాయణపూర్ కుడి ఎడమ కాలువలు తవ్వి దాదాపు 50,000కు పైగా ఎకరాలకు సాగునీరు అందించాలని ప్రయత్నించారు. ఎల్లంపల్లి నీటితో ఈ రిజర్వాయర్ ను నింపడం ద్వారా ఇక్కడి మెట్ట ప్రాంతానికి సాగునీరు అందివ్వాలని అనుకున్నారు. అయితే అప్పటి నుంచి అది పెండింగ్ లోనే ఉంది. ఆ తర్వాత బీఆర్ఎస్ సర్కారు 10 ఏళ్ల కాలంలో ఈ రిజర్వాయర్ ను నిర్వీర్యం చేసింది. నారాయణపూర్ నిర్వాసితులను పెద్దగా పట్టించుకోలేదు. పైగా గ్రామ ప్రజలు ఈ చెరువుతో నిత్యం నరకం అనుభవిస్తున్నారు. వర్షాకాలం వచ్చినా లేదా ఎల్లంపల్లి నుంచి పైపుల ద్వారా నీటితో చెరువు నింపినా ఇళ్లలోకి నీరు వస్తుంది. ఇంటి గోడలు తడిసిపోతున్నాయి. గతంలో రిజర్వాయర్ కట్టతెగి నారాయణపూర్ గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మాకు నారాయణపూర్ గ్రామంలో కింది రిజర్వాయర్ ప్రాజెక్ట్ కింద 10 సంవత్సరాల నుంచి వాటర్ పంపింగ్ జరుగుతుంది. దానివల్ల వర్షాకాలం వచ్చింది అనుకోండి, మాకు పైనుండి వరద వస్తుంది, కింది నుంచి పంపింగ్ ఇట్లా చెరువు అది అనేక విధాల కట్టలు అంతా ముప్పు గ్రూమై మొత్తం కింద వాటరు లెవెల్ మొత్తం వాటర్ ఇంకి మొత్తం ఇళ్ళకి నీళ్ళు వస్తుంది. అదే వర్షాకాలం వచ్చింది అనుకో మొత్తం నీరంతా ఇళ్ళలో మట్టి పిల్లల ఇండ్లు ఉన్నాయి, పాత ఇండ్లు అయినాయి. ఇవన్నీ అన్ని పంట ధానాలు, బియ్యము, పసుపు అన్నీ ముక్కి పట్టిపోయి మా అంత పరిస్థితి దారుణంగా ఉన్నది. జీవరాశులు ఇప్పుడు పాములు వస్తున్నాయి, తేళ్ళు వస్తున్నాయి. వర్షాకాలం వచ్చిందంటే అగమ్య గోచరం అయిపోతుంది మా పరిస్థితి. ఎవరికి ఎలాంటి సహాయం లేదు. వచ్చినప్పుడు ఏ నాయకులైనా ఎవరికి ఏం చేసేది లేదు. తాత్కాలికంగా బ్రిడ్జి పోయింది. ఆ బ్రిడ్జ్ కట్టించే వాళ్ళు ఇంతవరకు లేరు. ఎమ్మెల్యే కానీ ఏ నాయకులు కానీ పట్టుకునేవారు లేరు. దాని గురించి మేము ఎవరికి చెప్పినా ఏమీ ఉపయోగం లేదు. మా గ్రామ పరిస్థితి బాగలేదు. గ్రామ సఫాయిలు ఎవరు లేరు. నారాయణపూర్ ముంపు ప్రజలకు పరిహారం ఇప్పటికీ అందలేదు. నారాయణపూర్ గ్రామంతో పాటు చల్లపల్లి, మంగపేట గ్రామస్తులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 2009లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎల్లంపల్లి నీటితో ఈ చెరువు నింపాలని అనుకున్నారు. 3 గ్రామాల నిర్వాసితులకు పరిహారం అందించాలని 15 ఏళ్లుగా సర్వేల మీద సర్వేలు చేస్తున్నారే కానీ ఇప్పటికీ పరిహారం మాత్రం అందించడం లేదు. 2011లో 60% మంది నిర్వాసితులకు మాత్రమే అరాకొరా పరిహారం అందించారు. అందులోనూ ఇళ్లకు, వ్యవసాయ బావులకు ఒక్కరికి కూడా పరిహారం ఇవ్వలేదు. తెలంగాణ వచ్చిన తర్వాత ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ట్రయల్ రన్ పేరుతో ఈ చెరువును ఇప్పటి వరకు 18 సార్లు నింపారే కానీ పూర్తి స్థాయి పరిహారం ఇవ్వటం లేదు. చెరువును నింపినప్పుడల్లా ఇళ్లలోకి విషసర్పాలు వచ్చి గ్రామస్తులు ఇబ్బందులు పడుతున్నారు. 3 గ్రామాల్లో పూర్తి స్థాయి నష్టపరిహారం అందివ్వాలని బాధితులు కోరుతున్నారు. అక్కడ వెళ్ళిపోయే వాళ్ళ ఇంట్లో నన్ను ఉండు, ఇల్లు ఊడతాయి, మరి ఇల్లు ఊరినాయి, ఇల్లు నిండా నీళ్ళు ఊరినాయి. మా ఇంట్లో చూసిపోయారు, అందరు వచ్చి చూసిర్రు కానీ ఎవ్వరు ఏం చేయలేదు. మరి ఇప్పుడు చేస్తా అంటుండు, ఇక చేసేది తెలియదు, చేయని తెలియదు. వచ్చి చూసుడు మందమే ఆనకాలం చూసిపోతురు అంతే. ఇప్పుడు కూడా మా ఇంటి పంట నీళ్ళే పోతున్నాయి. ఈ పంపులు ఇడిచినాక ఇప్పుడు కూడా నీళ్ళే పోతున్నాయి. మాకు ఎండాకాలం అన్నది లేదు, ఆనకాలం అన్నది లేదు. పాములు నీళ్ళకి వెళ్ళి పాములు వస్తున్నాయి, తేళ్ళు వస్తున్నాయి. ఇంటి దగ్గర కట్ట దగ్గర ఉంది మా ఇల్లు. చేతుల జీవనం పెట్టుకొని బతుకుతున్నాము మేము. ఉండకపోవడా అన్నది మాకు. నీళ్ళు చెర్లకు నీళ్ళు వచ్చినాయంటే మేము ఒక పచ్చల లెక్క ఉన్నాము. మా పిల్లలు మేము గోస పడుకుంటా మేము బాధ పడుకుంటున్నాము. సారు ఏ ప్రభుత్వం ఏం చేస్తలేదు. మరి ఇప్పుడు మొన్న వచ్చారు సార్లు అందరూ, ఎమ్మెల్యే సార్ వచ్చిండు, మంత్రి సార్ వచ్చిండు, అందరు సార్లు వచ్చారు. మీకు 10,000 నమస్కారం తండ్రి. మీరు మా ఇండ్లు ఏది చేస్తారో మమ్మల్ని న్యాయం చేసి మమ్మల్ని కొంచెం గడ్డకేస్తారని మేము బాధపడుతున్నాము.
నారాయణపూర్ రిజర్వాయర్ కుడి ఎడమ కాలువ నిర్మాణ పనులు కూడా ఇంకా పెండింగ్ లోనే ఉన్నాయి. ముంపు గ్రామాల ప్రజలకు నష్టపరిహారం అందించాలని గతంలో ప్రతిపక్షంలో ఉన్న మేడిపల్లి సత్యం ఆందోళనకు దిగారు. నిర్వాసితుల ఆందోళనలతో బీఆర్ఎస్ సర్కార్ హయాంలో అప్పటి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ మంగపేట నిర్వాసితుల్లో కొందరికి పరిహారం ఇప్పించారు. అయినా పూర్తిస్థాయి పరిహారం రాక ఇప్పటికీ నిర్వాసితులు ఆందోళనకు దిగుతూనే ఉన్నారు. ఈలోగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. అప్పుడు ఆందోళనకు దిగిన మేడిపల్లి సత్యం ఇప్పుడు ఎమ్మెల్యే అయ్యారు. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రారంభించిన ఈ చెరువు పనులు తిరిగి కాంగ్రెస్ హయాంలోనే పూర్తి కాబోతున్నాయి. ఇటీవల ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఆధ్వర్యంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నారాయణపూర్ రిజర్వాయర్ ను పరిశీలించారు. పనులను పూర్తి చేస్తామని, పరిహారం అందిస్తామని హామీ ఇచ్చారు. 70 కోట్ల రూపాయలను కేటాయించి పూర్తి స్థాయిలో నిర్వాసితులకు న్యాయం చేయడంతో పాటు రిజర్వాయర్ ను కూడా కడతామని అన్నారు. బాధితులకు పరిహారం అందించి రిజర్వాయర్ పూర్తి చేసి రైతుల పాదాలు కడుగుతామని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. అనేక సార్లు మీ అందరి మద్దతుతోటి, ఇక్కడ ఉన్న రైతుల మద్దతుతోటి, మా అక్క చెల్లెల మద్దతుతోటి, మా మీడియా సోదరుల మద్దతుతోటి అనేక సార్లు రోడ్డెక్కి ఎన్నో కేసులు పెట్టుకొని ధర్నాలు చేస్తే నీళ్లు రానటువంటి పరిస్థితి. ఎన్నోసార్లు ధర్నాలు చేస్తే అప్పుడు మార్చి మాసంలో నీళ్ళు ఇచ్చాడు. కానీ ఒక్కసారి నేను మొన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఒక్క ఫోన్ ద్వారా తెలుపగానే మా రైతులు ఇబ్బంది పడుతుంది సార్, వాళ్ళు ఎంతో ఆశ పెట్టుకొని మన ప్రభుత్వానికి అండగా నిలిచిండ్రు, మీరు తక్షణమే నీళ్లు విడుదల చేయాలని చెప్పి కోరగానే నిజంగా మోటార్లలో టెక్నికల్ ప్రాబ్లం ఉన్నప్పుడు కూడా సపరేట్ గా కరెంట్ సాక్ష్యం ఇప్పించి 24 గంటలు మోటార్లు నడిపించి ఇదే నారాయణపూర్ జలాశయానికి, నారాయణపూర్ పంప్ హౌస్లకు జనవరి మాసంలో నీళ్ళు ఇచ్చింది కేవలం మన పార్టీ ప్రభుత్వం. మా ప్రభుత్వంలో పాలసీ తక్కువ ఖర్చుతో ఎక్కువ ఖర్చు విధంగా మా ప్రభుత్వ ఇరిగేషన్ పాలసీ. ఆ పాలసీ మేరకు మీరు అడుగుతున్న నారాయణపూర్ ప్రాజెక్టు రాష్ట్రంలో ఉన్న ప్రయారిటీ ప్రాజెక్ట్ కింద, ప్రాధాన్య క్రమం కింద, హైయెస్ట్ ప్రయారిటీ ప్రాజెక్ట్ కింద పెట్టి నిధులు విడుదల చేసి పూర్తి చేయిస్తానని చెప్పి నేను సభాముఖంగా మాటిస్తున్నాను. రైతుల, నిర్వాసితుల కళ త్వరలో నెరవేరబోతోంది. మరో 2 నెలల్లో పనులు ప్రారంభించి నిర్వాసితులకు పరిహారం అందించబోతున్నారు. 3 గ్రామాల నిర్వాసితులకు శాశ్వత పరిష్కారం లభించబోతోంది.